పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో సితార అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ధైర్యం ఎక్కువ, సహాయం చేయాలన్న మనసు ఇంకా ఎక్కువ. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చిన్న అడవి ఉండేది. అక్కడ ఉన్న చిన్న పక్షులకు ఆహారం ఇవ్వడం ఆమెకు అలవాటు. ఆమెకు ప్రకృతితో స్నేహం. ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆమెకు పిలిచిన విచిత్రమైన శబ్దం వినిపించింది. ఓ, సహాయం, ఎవరైనా ఉన్నారా అని భయపడిపోయిన చిన్న గొర్రెకేక. సితార వెంటనే పరిగెత్తింది. ఒక చిన్న గొర్రెపిల్ల చెట్టు వేరు దగ్గర చిక్కుకుంది. తన కాలు బయటకు రాక ఏడుస్తూ ఉంది. సితార దాన్ని మెల్లగా పట్టుకొని లాగింది. తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు కూడా ఇచ్చింది. గొర్రెపిల్ల తనకు థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత సితారాతో మాట్లాడడం మొదలుపెట్టింది. నీ ధైర్యం వల్లే నేను బయటపడ్డాను. కానీ నన్ను ఇంటికి చేర్చాలి. ఇది మాయా అడవి దారి. సితార ఆశ్చర్యపోయింది, కానీ సహాయం చెయ్యాలని నిర్ణయించింది. దారి మధ్యలో పాత వంతెన నిర్మాణం విరిగిపోయింది. కింద చిన్న ప్రవాహం ప్రవహిస్తుంది. గొర్రెపిల్ల భయపడింది. సితార చెక్కల్ని, పొడవుగా ఉన్న కొమ్మల్ని సేకరించి చిన్న తాత్కాలిక వంతెన తయారు చేసింది. మనమిద్దరం కలిసి దాటగలుగుతాం అంది సితార. అలా వారు దాటారు. రెండో పరీక్ష. ముందు చీకటి గుహ. గొర్రెపిల్ల భయపడి సితార దగ్గరకు వచ్చింది. సితార చెప్పింది, భయం ఉన్నప్పుడు చేతులు వదలకుండా ఉండాలి. తన బ్యాగ్లో ఉన్న చిన్న టార్చ్ వెలిగించింది. అందులో రహస్యంగా మెరిసే రాళ్ళన్నీ కనిపించాయి. గుహను సులభంగా దాటారు. అంతలో ఒక నక్క వచ్చి అబద్ధం చెప్పింది. నన్ను అనుసరించండి, నేను దారి చూపుతాను. సితారాకు అనుమానం వచ్చింది. ఆమె పెద్దమ్మ ఎప్పుడూ చెప్పేది, అతి మధురంగా మాట్లాడే వారిని వెంటనే నమ్మవద్దు. సితార చాకచక్యంగా గమనించింది. నక్క మాట వినకుండా నిజమైన దారిని గుర్తించింది. నక్క మాట వినలేదు అని నక్క కోపంతో పారిపోయింది. చివరికి ఒక పెద్ద పచ్చని ప్రదేశం కనిపించింది. అక్కడ గొర్రెపిల్ల కుటుంబం ఉంది. వాళ్ళు సితార చేతులు పట్టుకుని ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. మాయా అడవి కూడా సితార ధైర్యం చూసి ఆమెకు ఒక చిన్న మాయా పువ్వు ఇచ్చింది. ఆ పువ్వు ఇంకొకరికి మార్గం చూపే శక్తి కలిగి ఉంది. ఆ పువ్వు తీసుకొని సితార నవ్వుతూ స్కూల్కి తిరిగి వచ్చింది. ఆమె టీచర్కు, అమ్మకు ఈ కథ చెప్పింది. అందరూ సితారాను ధైర్యవంతురాలు అని ప్రశంసించారు. దీన్ని బట్టి ఏమి అర్థమైంది? వదలకుండా మంచి పని ప్రయత్నిస్తే విజయమే. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా?